ఇక తర్వాత ఈ కాయిన్ యూటిలిటీ తీసుకెళ్ళడానికి ఎవరు ఏ ప్రాజెక్ట్ పెట్టినా, ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ పెట్టినా మన కాయిన్ యూటిలిటీలో తీసుకుంటే అది ఒకసారి పరిశీలించి మీకు నష్టం రాదు, పర్వాలేదు అని అనుకుంటే వాళ్ళకి సహకరించండి. ఎవరైనా సరే, మనకు ఎవరైనా ఒకటే. నేను యూటిలిటీలో తీసుకొని, వాళ్ళు తీసుకొని, ఇంకెవరెవరు ఎంతమంది తీసుకున్నా అది మంచిదే. అయితే దాంట్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు నేను చెప్పబోయేదైనా 1కి 10 సార్లు ఆలోచించే రండి. ఎందుకంటే వస్తాననే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి. ఇప్పుడు నేను వాయిస్ పెట్టిన తర్వాత కూడా చాలామంది నాకు మెసేజ్ చేశారు, మేము రెడీ, మేము నమ్మకం ఉంది, మీరు చేయగలరని నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము అందులోకి వస్తాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఇన్కమ్ వస్తే ఎక్కడైనా సరే ఇన్కమ్ కోసం వెళ్తాం కాబట్టి ఆ ఇన్కమ్ ఇక్కడ కూడా వస్తుంది అన్నప్పుడు మన కాయిన్ మనం డెవలప్ చేసుకోవడంలో ఇబ్బంది లేదు, మేము వస్తామనే వాళ్ళు మెసేజ్ పెట్టారు. వారందరికీ థ్యాంక్స్. మరికొన్ని రాష్ట్రాల నుంచి బహుశా ఇది మరొకరి ద్వారా విని ఉండొచ్చు, తెలుగున వాళ్ళకి రాదు కాబట్టి ఆ నెంబర్లకి కాల్ చేసి మాట్లాడమని చెప్పాను. మీ మీద మాకు నమ్మకం ఉంది, మీరు చేయండి, నాకు కూడా అవకాశం ఇవ్వండి, నేను కూడా వస్తాను అని కొన్ని స్టేట్స్ నుంచి కొంతమంది, అంటే మూలార్థం చెప్తున్నాను, వాళ్ళు విషయాన్ని ఇంగ్లీష్లో చాలా వరకు టైప్ చేసి ఇచ్చారు, అది సింపుల్గా చెప్తున్నాను, పెట్టడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడిన దాంట్లోంచి వాళ్ళకు కూడా తెలుస్తుంది. నేను ఈ విషయంలో చివరిగా చెప్పేది ఏంటంటే, ఒక విషయాన్ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక పద్ధతిని కానీ వ్యతిరేకించుకుంటూ కూర్చోవడం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. మనకి ఇబ్బంది అయినప్పుడు, బాధ అయినప్పుడు మీ దగ్గరికి వచ్చిన ఆ విషయాన్ని నేరుగా కాకుండా వచ్చినప్పుడు, దాని అర్థం మారిపోయి వచ్చినప్పుడు మనం అలా జరగలేనప్పుడు బాధపడుతుంటాం. కానీ దానికి అవకాశం తీసుకొని ఏదో ఒకటి చేసి మళ్ళీ దాన్ని మనం ఒక మంచి పద్ధతిలో తీసుకురావాలని నేను చేస్తున్న ఈ పని అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా మనసులోనే సహకరించండి. ఒకదాన్ని హైప్కి తీసుకెళ్ళి చేసుకుంటే, అంటే దీన్ని నేను ఇంకా సీరియస్గా తీసుకుని ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అనుకుంటే కాలయాపన అయిపోద్ది, కానీ ఉపయోగం ఉండదు. అందుకే ఇంతవరకు కాలయాపన అయినప్పటికీ నేను మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చాను. గతంలో ఎన్నో ఆశలతో, ఎన్నో ఆలోచనతో మనం కదిలి ముందుకు వెళ్ళి మంచిగా కష్టపడ్డాం. కానీ దానికి సక్రమమైన దారి లేనప్పుడు కొంచెం దూరంగా ఉన్నాను. ఇప్పుడు మంచి దారి వచ్చింది కాబట్టి ముందుకు వస్తున్నాను. మంచి ఇన్కమ్ చూపించడానికి వీలుగా దీన్ని తీసుకొచ్చాను. నిజానికి ఇప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ ఆ ప్రాబ్లమ్స్ని తలుచుకుంటూ, ఆ ప్రాబ్లంలోనే బాధపడుతూ ఉండిపోతే మనం అనుకున్న మంచి జరగదు. ఇప్పుడు ఉదాహరణకి డబ్ల్యూఎస్లోను, ఎక్స్చేంజ్లోనూ ఉన్న క్యాష్ని ఇవ్వాలా, మరి దానికి సంబంధించి నా ప్రయత్నంలో నేను చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఈ నెల ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ కల్లా, పర్ఫెక్ట్గా డేట్ కల్లా అవి ఎంత ఉన్నాయో అన్నీ మీకు పంపించేస్తాను. అలాగే అవి పంపించేసి వరకు ఖాళీగా ఉండిపోతే మనం అనుకున్న లక్ష్యానికి సరిపోదు. ఎందుకంటే డబ్ల్యూఎస్లో ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఆ అన్నీ మీకు ఇచ్చేసిన తర్వాత ఈ సమస్య పోయేది కాదు. కాయిన్ అనేది ఖచ్చితంగా మంచి రేటు తీసుకెళ్ళాలి. మనం అనుకున్న 1400 కోట్లే, అంతకు మించి పెట్టలేదు. కంపెనీకి ఏమి ఉంచుకోకుండా అన్నీ ఇందులో విన్నర్స్కి వగేరా అందరికీ దీన్ని పంచివేయడం జరిగింది. అయితే అంత ఎక్కువ కాయిన్స్ని మనం యూటిలిటీలో తీసుకుంటూ బర్న్ చేయాలంటే ఓ చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉండాలి. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు వినే ముందు మీ మనసులో నా మీద కోపం ఉన్న ఉన్నారు, విపరీతమైన ద్వేషం ఉన్న ఉన్నారు, అనంతమైన అభిమానం, అంతకు మించిన నమ్మకం, ఒకరోజు లేట్ అయినా సరే మళ్ళీ ఖచ్చితంగా మనందరికీ ఒక దారి చూపించే, ఒక దారిని తీసుకొచ్చేటువంటి తెలివితేటలు ఆయనకు ఉన్నాయి. దానికోసం ఎదురు చూద్దారనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కాబట్టి ఇందులో మంచి చెడు ఏమున్నాయి అన్నీ కొంచెం పక్కన పెట్టి మనం ముందుకు వెళ్దాం రండి. లేని వాళ్ళు అలా దూరం నుండి సహకరించండి. చేస్తున్న పనిని మనం ద్వేషించడం, చేస్తున్న పనిని మనం కించపరచడం చేస్తే ఎన్నాళ్ళు ఇలాగా ఉండిపోవాల్సి వస్తుంది. ఎన్నారైనా లేదు, దాన్ని మన ఇసుగు చూస్తే ఉన్నది సున్నాకి వస్తుంది. కాబట్టి నేను చేస్తున్న ఈ పనికి వీలున్నంత వరకు కలిసి రండి. అంటే కలిసి వస్తానని అన్ని వాళ్ళ కోసం చెప్తున్నాను. లేనప్పుడు మీ పనులు మీరు చేసుకుంటూ నేను చేస్తున్న దాంట్లో మీ కాయిన్స్ వెళ్ళిపోతే జాగ్రత్తగా సహకరించండి. అలాగే ఎవరు ఎక్కడ ఈ కాయిన్కి సంబంధించి, యూటిలిటీకి సంబంధించి ఎవరు ఎక్కడ ఏ ప్రాజెక్ట్ పెట్టినా పూర్తిగా అర్థం చేసుకొని వారికి కూడా సహకరించండి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అందరూ అన్ని రకాలుగా ప్రయత్నించినప్పుడు మాత్రమే అది విజయం చేకూరుతుంది.
చిన్న చిన్న వస్తువులుగా అయినా సరే చీమలన్నీ తీసుకెళ్ళిపోయినప్పుడు పెద్ద ఆహారాన్ని కూడా మొత్తం పట్టుకెళ్తాయి. అది ఆహారం అవ్వచ్చు, ఆకులు అవ్వచ్చు, చీమలు చేసే పనులు, తన పొట్టలో నుంచి వచ్చే మట్టి కావచ్చు. అంత మట్టి ఒకసారి తీయలేము. చిన్న చిన్నగైనా ఎక్కువ చీమలు కలిపి తీస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్పానంటే, రేపు 10వ తారీఖుని మన కమ్యూనిటీలో కొంతమంది కలిపి తిరుపతిలో ఒక ప్రోగ్రాం చేస్తున్నారని విన్నాను. అది కూడా కాయిన్ యూటిలిటీలో వాడుకునే విధంగా దాన్ని డిజైన్ చేశారని విన్నాను. నాకు పూర్తి తెలియదు దాని గురించి. ఎందుకంటే చాలామంది ప్రయత్నిస్తున్నారు, రకరకాల ప్రాజెక్టులు తీసుకురావడానికి చూస్తున్నారు. కొంతమంది మన గ్రూపులో షేర్ చేసుకుంటున్నారు, కొన్ని ప్రాజెక్టులు షేర్ చేయట్లేదు. అయితే వాళ్ళు చేసే పని మీకు నచ్చితే, ఎందుకు నచ్చితే అంటే మీరు చూసుకోగలరు కాబట్టి, నచ్చిన విధంగానే చేస్తారని నమ్మకం ఉంది. అయితే మీరు చూసే చేయండి అని మాత్రం చెప్తాను. నాదైనా వాళ్ళదైనా ఎవరిదైనా పూర్తి చూడకుండా అర్థం చేసుకోకుండా చేయొద్దు. కానీ ఎవరు చేసిన మంచి కోసం కాబట్టి బాగున్నది ఎవరికైనా సహకరించండి. వారు కూడా చాలా కష్టపడి చేస్తున్నారని విన్నాను. యూటిలిటీ కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి మీరు దానికి కూడా మంచిదని మీకు అనిపించినప్పుడు తప్పనిసరిగా సహకరించండి. దాని లోతు ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి ఆలోచించి సహకరించాల్సిందిగా, ఎవరు కాయిన్ కోసం ఏం చేసినా, వాళ్ళే కాదు ఎవరు ఏం చేసినా వాటన్నింటిలో సహకరించండి. ఇన్కమ్ నేను చేసే దాంట్లో వస్తే దీంట్లోనే చేస్తారు, ఎవరు చేసిన దాంట్లో వచ్చిన దాంట్లోనే చేస్తారు. అల్టిమేట్గా ఎవరు చేసిన కాయిన్ యూటిలిటీలోకి వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కాయిన్కి మనం ఆశపడి ఎదురు చూసిన మంచి రోజు వస్తుంది. నేనైతే బలంగా చెప్తాను, ఇది మంచిది అనిపించినప్పుడు ఎవరు కాయిన్ యూటిలిటీ తీసుకొచ్చినా సహకరించండి.